गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ओम सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। हरिः ओं श्रीगुरुभ्यो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता चतुर्थोऽध्यायः జ్ఞానకర్మసన్యాసయోగः. మా 4వ అధ్యాయము 27వ శ్లోకాన్ని కాస్త వివరణ మనం చెప్పుకున్నాం. సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమయోగాగ్నౌ జుహతి జ్ఞానదీపితే. సర్వాణి ఇంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చ అపరే ఆత్మసంయమయోగాగ్నౌ జూహతి జ్ఞానదీపితే. అది మనకు పద విభజన చూద్దాం. ఇక్కడ ప్రాణకర్మాణి అంటే చూడ ప్రాణక్రియలను అన్నింటినీ జ్ఞానము చేత ప్రకాశింపచేసేది. ఈ శ్లోకంలో మనం ఏం తెలుసుకోవాలి? ప్రాణకర్మాణి అంటే ఈ ప్రాణము చేత మన ఇంద్రియాలని ప్రకాశింపచేస్తుంది. మన లోపల ఏమి ప్రకాశానికి చేస్తుంది? మనం దేని చేత ప్రకాశింపబడుతున్నాము అంటే ప్రాణశక్తి చేత మనం ఇక్కడ ప్రకాశింపబడుతున్నాం. ఈ శ్లోకంలో మనం ఇలాగా చెప్పుకోవాలి. ఎందుకంటే చూడండి, అపరే అంటే కొంతమంది యోగులు సర్వ ఇంద్రియ కర్మాణి అని చెప్తున్నారు. ఇంద్రియ కర్మలను అన్నింటినీ ఇంద్రియాలన్నీ ఇప్పుడు మనకున్న పంచ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నింటినీ అంటే ఈ ప్రాణక్రియలన్నింటినీ జ్ఞానము చేత ప్రకాశితమై ఈ చేస్తున్న పనులు ఇంద్రియాల ద్వారా చేస్తున్నాయి. మనకి ఎలా తెలుస్తుంది? జ్ఞానము అంటే తెలుసుకోవడం. దేని ద్వారా తెలుసుకుంటున్నాము? నీ లోపల ఉన్న స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మజ్యోతి ద్వారా తెలుసుకుంటున్నాం. దానికే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ ప్రాణము అని చెప్తున్నారు. ప్రాణము అంటే చూడండి, ఆత్మ స్వయం ప్రకాశమగు జ్యోతి అని మనం శ్లోకాల్లో చెప్పుకుంటూ ఇక్కడ మాత్రం కొంచెం ప్రాణమే అని చెప్పుకుంటున్నాం. దేని ద్వారా తెలుసుకుంటున్నాం అంటే ప్రాణశక్తి ఉన్నది కాబట్టి ఇంద్రియాలు పని చేస్తున్నాయి, తెలుసుకుంటున్నాము, చూస్తున్నాము. అయితే ఇదే ప్రాణశక్తిని ఇక్కడ ఆత్మని కూడా చెప్పవచ్చు అనమాట. అంటే ఒక్కొక్క శ్లోకంలో మనకు ఒక్కొక్క అర్థం చెప్తూ వస్తున్నారు కదా. ఇక్కడ ప్రాణశక్తి అని దేన్నైతే చెప్తున్నారో అది ఆత్మగా కూడా పరిగణిస్తున్నారు. అది దానికే ఏం చెప్తున్నారంటే ఈ జ్ఞానముచే ప్రకాశితమైన ఆత్మ సంయమమందు సాయిరామ్ దీన్ని మనం ఆత్మగా గుర్తించగలిగితే యోగ రూపాగ్ని అంటే ఇక్కడ ఈ దేని వల్ల జరుగుతుంది? యోగము. మళ్ళీ ఏ యోగము? ఆత్మ సంయమ యోగము మనకి తర్వాత వస్తుంది. ఇక్కడ స్టార్టింగే ఆ మాట చెప్తున్నారు. ఏ యోగంతో కలుస్తున్నావు నువ్వు? ఈ పరమాత్మ, ఇంద్రియములు, జ్ఞానము, కర్మ, తర్వాత ప్రకాశము, ఇవన్నీ పేర్లు ఏం చెప్తున్నాయి? ఇవన్నీ కలిపి నీ ప్రాణముతోనే ఇక్కడ కలిసి ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రాణశక్తి లేకపోతే నువ్వేమీ చెయ్యలేవు, అంతే కదా. ప్రాణశక్తి లేకపోతే నువ్వేమీ చెయ్యలేవు. ఇక్కడ ఆ ప్రాణశక్తే మనకి ఈ శ్లోకంలో చెప్తున్నటువంటి విషయం అన్నమాట. అయితే ఈ ప్రాణశక్తి ద్వారా తెలుసుకున్నవన్నీ మళ్ళీ ఎక్కడ హననం చేయబడుతున్నాయి? యోగాగ్ని యందు. అంటే నువ్వు తెలుసుకున్న జ్ఞానం అనే యోగంలో ఆహుతి చేయబడుతున్నాయి. అంటే కర్మలన్నీ ఆహుతి చేస్తే ఇంకా మిగిలేదేముంది అక్కడ? ఏది లేదు. అంటే పాపము లేదు, పుణ్యము లేదు. నువ్వు ఏదైనా కర్మ చేస్తే అటు ఒక పాపమో పుణ్యమో ఏదో ఒకటి సంపాదిస్తాననేటువంటి భావనతో కదా ఉన్నావు. నిష్కామ కర్మ అంటూ చేసినా దానికి ఏదో ఒకటి వస్తుంది అని అనుకుంటున్నావు. కాబట్టి ఇప్పుడు ఈ జ్ఞానము అనేటువంటి అగ్నినందు నువ్వు ఆత్మ సంయమ యోగాన్ని అర్థం చేసుకుంటే ఈ జ్ఞానంలో నీ కర్మలు దగ్ధమైనప్పుడు నీకు అక్కడ ఇంకా మిగిలేదేది లేదు అని చెప్పి తెలుస్తుంది. చూద్దాం మళ్ళీ ఒకసారి. ముందటి దానిలో మనము అంటే
ఈ ప్రాణ అటు కొంతమంది యోగులు ఇంద్రియ కర్మలను, ఆ క్రియలను, ప్రాణక్రియలను అన్నింటినీ జ్ఞానముచే ప్రకాశితమైన ఆత్మ సంయమ యోగాగ్నిలో హననము చేయుదురు. కొందరు అంటున్నాడు, కొంతమంది యోగులు అంటున్నారు. ఇప్పుడు చూడండి, ముందటి శ్లోకంలో మనం తెలుసుకున్నాము. ఎలాగ తెలుసుకున్నాము? నిగ్రహము చేత, మనోనిగ్రహము చేత ఇంద్రియాలను నిగ్రహించగలిగినటువంటి యోగులు. ఇది 26వ శ్లోకంలో చెప్పిన విషయము. ఇంద్రియ నిగ్రహము కలిగిన యోగులు, అలాంటి యోగులే ఇంకా ఈ కంటిన్యూషన్ కూడా చెప్తున్నారు. అలాంటి యోగులే. సామాన్యమైన వాళ్ళు, ఇంద్రియాలను నిగ్రహించలేని వాళ్ళు ఏమీ దగ్ధం చేసుకోవడానికి అంత సమాయుక్తంగా లేరు. ఎందుకంటే ముందు ఈ జ్ఞానం అనేది అర్థం కావాలి కదా. అందుకని అలాంటి యోగులు జ్ఞాన ప్రకాశము చేత ఆత్మ సమయము యోగాగ్ని రూపంలో హననము చేయుదురు. అట్టివారు పూర్తిగా పరమాత్మ యందే స్థితులై ఉందురు. అంటే ఇప్పుడు మనము ఈ జ్ఞానము అనేటువంటి అగ్నిలో హననం చేయడానికి మనము ఎలా ప్రిపేర్ అయి ఉండాలి? పూర్తిగా పరమాత్మని యందే స్థితులై ఉండాలి. ముఖ్యమైన పాయింట్. మనము పరమాత్మ తప్ప ఇంకొకటి లేదు. పరమాత్మలోనే మనము స్థిరముగా నిలబడగలిగి ఉన్నాము. ఈ పరమాత్మ స్థితి యందు ఉండాలి. అప్పుడు ప్రాణ, ఇంద్రియ క్రియలు ప్రభావము చేత వారిపై ఏమాత్రము ఉండదు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనము పరమాత్మతో పూర్తిగా స్థితమై ఉన్నామో అప్పుడు మన ప్రాణముతో కానీ, ఇంద్రియముల ద్వారా చేసేటువంటి కర్మలతో కానీ మనకి ఎలాంటి ప్రభావము వీరిపైన ఉండదు. అంటే మనకి ఆ కర్మల ప్రభావము మన పైన లేకుండా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి? పూర్తిగా పరమాత్మ యందే స్థితులమై ఉండాలి. పరమాత్మ దానికే చెప్తారు, పరమాత్మ స్థితిని పొందడము, పరమాత్మ స్థితిని పొందడం అంటారు. అంటే పరమాత్మ స్థితి ఏంటి? పరమాత్మకి ఏమైనా నామరూపాలు ఉన్నాయా? ఇచ్ఛాద్వేషాలు ఉన్నాయా? సుఖ దుఃఖాలు ఉన్నాయా? ద్వంద్వాతీతుడు కదా పరమాత్మ. మరి నువ్వు కూడా ఆ భావనలోకి రావాలి. నువ్వు ఆ ద్వంద్వాతీత భావనలోకి నువ్వు రాగలిగితేనే ఈ ఆత్మయందు స్థితుడై ఉంటావు. ఈ ఆత్మయందు స్థితుడై ఉన్నావంటేనే నువ్వు ఆ యోగివి అవుతావు. అలాంటి స్థితి నీకు రావాలి అంటే బుద్ధి యందు పరమాత్మ మాత్రమే నిలిచి ఉండాలి. ఇప్పుడు ఈ స్థితిని మనం పొందాలి అంటే మన బుద్ధిలో ఎవరు ఉండాలి? కేవలము పరమాత్మ మాత్రమే. ఇక్కడ బుద్ధి అని మళ్ళీ ఎందుకు చెప్తున్నారు? చూడు, ఆలోచన వేరు, బుద్ధి వేరు. నీ బుద్ధిలో ఎప్పుడూ పరమాత్మే ఉండాలి. ఆలోచనలన్నీ ఇంకా వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, కానీ స్థిరంగా ఉంది పరమాత్మ. నువ్వెప్పుడు ఆ బుద్ధిని పరమాత్మ యందే, పరమాత్మలో నీ బుద్ధిలో పరమాత్మే ఉండాలి. నువ్వు వెళ్ళి మరి పరమాత్మలో ఉండడం కాదు, నీ బుద్ధిలో పరమాత్మ ఉండడం. ఇది ఎవరైతే సాధిస్తారో వాళ్ళు ఆ స్థితిని పొందగలరు. ఏ స్థితిని? పరమాత్మ స్థితిని. అంటే సమంగా సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు అన్నిటికీ ద్వంద్వాతీతంగా పరమాత్మ స్థితిని పొందగలుగుతారు. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.